సర్టిఫికేట్లు పనికిరావు, నైపుణ్యం లేదు, నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలు, చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు, ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవాలి, నైపుణ్యం లేక 10 ఏళ్ల వృధా చేసుకున్నారు, సర్టిఫికేట్లు మీ జీవన ప్రమాణాలు పెంచవు. మల్లెపల్లి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భూమి పూజ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలో చేరాలని విద్యార్థులకు పిలుపు. అంటే ఇప్పుడు ఐటీఐలో చేరమని విద్యార్థులకు పిలుపు ఇచ్చినప్పుడు సర్టిఫికేట్లు మరి పనికిరావని ఎందుకు పీకుడు ముచ్చట్లు మరి ముందు రాగానే 10 సంవత్సరాలు విద్యార్థులు అనవసరంగా చదువుకొని టైం వేస్ట్ చేసుకున్నారు. నువ్వు ఒక ముఖ్యమంత్రివా? చదువుకున్నవా లేకుంటే ఏదైనా సందులో గొంతులో తిరుగుకుంటూ వచ్చినవా? చదువుకునే విలువ తెలుసా? విద్యార్థులకు జాబులు ఇస్తా, మీరు మంచిగా చదువుకోవాలని హామీ ఇస్తావా లేకుంటే నైపుణ్యం పెంచుకోవాలి, చదువుకున్న సర్టిఫికేట్లు పనికిరావంటే ఈ సన్నాసి మాటలు ఎవరికి చెప్తున్నావు? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకుంటే విద్యార్థుల ఆశల భంగాన్ని కల్పించే రాక్షసునివా? ముఖ్యమంత్రిలో బిహేవ్ చేసుకున్నావు ఎప్పుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఏం ముచ్చట్లివి? ఈ ముచ్చట్లేనా? సర్టిఫికేట్లు పనికిరావు, మరి ఏం పనికి వస్తాయి? మరి ఏం పనికి వస్తాయి? రౌడీ లెక్క మారా రాజకీయాలకు రావాలా? సీట్లు అమ్ముకోవాలి, ఓటుకు నోటు కోసం దొరకాలి, జైలుకు పోయి రావాలి, సీఎం అవ్వాలి, గిట్లా నేర్పించేది. మరి దిగు, మరి పదవి దిగు, అందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, మంత్రులందరూ రాజీనామా చేయండి, మేము వచ్చి అధికారం వెళ్తాం, మా విద్యార్థులందరూ ఏకమై అధికారం వెళ్తాం, మాకు ఇవ్వండి శాఖలన్నీ, మాకు అప్పగించండి. అరే భలే ఉంది ఇది. విద్యార్థులకు నేను ఉన్నానని హామీ ఇచ్చుడు పోయి ఇన్ని జాబ్ క్యాలెండర్లు, ఈ సంవత్సరంలో ఇన్ని జాబ్ క్యాలెండర్, ఇన్ని జాబులు విడుస్తా అని ఒక మాట ఇవ్వడం తప్పేసి ముఖ్యమంత్రిలా మాట్లాడకుండా ఒక రాక్షస పాలన అయిపోయింది ఇదంతా. నైపుణ్యం లేదట. నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వాక్యాలు. ఈ రేవంత్ రెడ్డి అధికారులకు రాకముందు ఇండియా టుడే టీవీ ఇతన్ని ఇంటర్వ్యూ చేస్తే हम सब लोग बुला लेंगे, सब बच्चों की उधर 24 आवर्स वेजिटेबल मार्केट लगाएंगे, 24/7 ఫుల్ ఇన్కమ్ జనరేట్ అవుతా అనగా అప్పుడు ఆ రోజు చెప్పిండు అధికారులకు రాకముందు 24 గంటలు విద్యార్థులకట కూరగాయలు కొట్టు పెట్టించి ఫుల్ ఇన్కమ్ జనరేట్ చేస్తారట. అంటే ఉద్యోగాలు ఏదైనా ఆ రోజే చెప్పిండు. అయినా కూడా మనం పోయి మార్పు 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 అనుకున్న పోయి గప్పన గుద్దిన ఓట్లు గుద్దేసరికి ఈరోజు సర్టిఫికేట్లు పనికి రావంటున్నాడు. ఇదే మార్పు, బ్రహ్మాండమైన మార్పు. చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు. మరి చదువు దేనికి? మరి ఇన్ని రోజులుగా చదువుకుంటూ రూములు అనుకుంటూ పైసలు లేక ఇంటికాడ మేకలు గొర్రెలు బర్రెలు అమ్మి రూములు కిరాయిలు కట్టుకుంటా రోజు చదువుకొని ఉద్యోగాలు ఈడిస్తారు అనుకుంటా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపోయిన విద్యార్థులు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మళ్ళీ నాకు గెలిపిస్తారు అనుకుంటే సన్నాసి వచ్చి సన్నాతి కూత కూసినట్టు మళ్ళీ వచ్చి చదువుకున్నంత మాత్రం జాబులు రావట. ఏ ముఖ్యమంత్రివా లేకుంటే ఇంకేమైనా సర్పంచ్వా? రాష్ట్రాన్ని పరిపాలించే శాతం అయితే లేదా? ఉద్యోగాలు ఇడిచే ధైర్యం అనిపిస్తలేదా? విద్యార్థులకు భరోసా ఇవ్వాలని అవకాశం అనిపిస్తలేదా? ఏ ముఖ్యమంత్రివా? ముఖ్యమంత్రి వాసన నువ్వు మాట్లాడే ఈ మాటలు. ప్రతి ఒక్కరు నైపుణ్యం పెంచుకోవాలి. ఏం నైపుణ్యం అట తెలుసా? ఒక మేస్త్రి 60,000 అడిగినట, కానీ ఇంజనీర్ అట నాకు నెలకు 15,000 ఇచ్చాను మీ ఇల్లు కట్టేస్తా అని చెప్పిండట. అంటే ఇక్కడ ఆర్ట్ కాదు, పని నేర్చుకున్నారట. పని చదువు అవసరం లేదు, పని ఉంటే మనకు నైపుణ్యం కలిగి ఉంటే సర్టిఫికేట్ కూడా అవసరం లేదట, పని చేసుకోవచ్చట. అంటే ఈ పరంగా ఉద్యోగాలు రావని మనకు చెప్పడానికి వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో మేమందరం ఏకమయ్యి 10 సంవత్సరాల పాలన చూసి ఉద్యోగాలు అప్పుడు ఇస్తాడు ఇప్పుడు ఇస్తాడు 10 సంవత్సరాలు చూసి ఏలే కుర్చీని కూలగొట్టి నీకు అధికారం ఇస్తే నువ్వు వచ్చేమో చదువు లేదు, బంధు లేదు, తొక్క లేదు, సర్టిఫికేట్లు పనికిరావు, అందరూ హమాలి పని చేసుకోండి, కూలి పని చేసుకోనని వాగ్దానాలు ఇస్తావు. వాగ్దానాలు ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేస్తే బాగలేదు. విద్యార్థులతో పెట్టుకున్న ఏ నాయకుడు కూడా చిరస్థాయిలో నిలవలేదు. నువ్వు కూడా ఇట్లనే కొనసాగితే మాత్రం 7వ నెలలోనే నిన్ను దింపక చూడు. నిన్ను దింపి నిన్ను ఏడ పంపాలా పంపిస్తాం. రాజకీయ నాయకుడు లెక్క చదువుకున్న నాయకుడు లెక్క మాట్లాడు, లేకుండా ఊకో. నైపుణ్యం లేక 10 ఏళ్ళు వృధా చేసుకున్నారు. ఏం వృధా చేసుకున్నారు అంటే 10 ఏళ్ళు చదువు సంకరాకి పోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి వెజిటేబుల్ మార్కెట్ పెట్టిస్తావు పిల్లల చేత, విద్యార్థుల చేత. మరి స్కూల్ ఎందుకు? మరి పెద్ద స్కూల్ ఎందుకు? కార్పొరేట్ స్కూల్ ఎందుకు? గవర్నమెంట్ స్కూల్ ఎందుకు? గిరిజన గురుకులాలు ఎందుకు? అవన్నీ ఎందుకు? సర్టిఫికేట్లు మీ జీవన ప్రమాణాలు పెంచవు. సరే, కొందరికి పెంచవనుకున్నాం. మరి చదువుకునేటోళ్ళ పరిస్థితి ఏంది? నా జీవితమే చదువు అనుకొని వారి మార్గం నడుస్తున్న వారి పరిస్థితి ఏంది? మనం చదువుకుంటే కదా ఫస్ట్, మనం చదువుకుంటే మనకు తెలిసేది.
గల్లెనక చెట్టెనక పుట్టెనక తిరిగితే చదువుయాడ ఒంటికి పడుతుంది. ఇట్లా రాజకీయ నాయకులు తయారవుతారు. మల్లేపల్లి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ భూపూజ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఆ భూపూజలో మాట్లాడేసిన మాటలేనా? చదువుకునే ఒక మంచి కాలేజీ నిర్మాణానికి పోతున్న వాడికి మరి ఏం చెప్పాలి? వాడికి పోయి చదువుకునే ముచ్చట్లే చెప్పాలి, పీకులాడ ముచ్చట్లు చెప్పొద్దు. ఐటీఐలో చేరాలనే విద్యార్థులకు పిలుపు. అరే గీ నుంచి గీడిదాకా చెప్పాడు, బాగానే ఉంది. మళ్ళీ కింద వచ్చేసి ఐటీఐలో చేరాలనే విద్యార్థులకు పిలుపు అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ చదువుకోకుండా ఊకోవాలి, చిన్న చిన్న పనులు చేసుకోవాలి, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సెట్ అవ్వాలనే ప్లాన్ అనేది. ఇదేనా ప్లాను? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణని గురువు చేతులు పెడుతున్నావా? మళ్ళీ ఆడు చంద్రబాబు, ఈడేమో రేవంత్ రెడ్డి. ఆడ రిమోట్ వత్తితే ఈడు రేవంత్ రెడ్డి గజ్జెత్తాడు. గీదేనా నీ పరిపాలన? గీదేనా నువ్వు 3 రంగుల జెండా నాయకుడు? గీదేనా? గీ తీరు నువ్వు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులందరూ మరో ఉద్యమం చేస్తారు. ఇక రేవంత్ రెడ్డి కాదు కదా, ఉన్న చెడ్డి కూడా చినిగిపోద్ది. ఏమనుకుంటున్నావు తెలంగాణ రాష్ట్రం యొక్క విద్యార్థుల కోసం? ఆ రోజే నువ్వు ఉస్మానియా విద్యార్థులు అందరూ తెలంగాణ ఏర్పడడానికి ఉద్యమాలు చేస్తా ఉంటే గన్నేసుకొని పరిగెత్తిన ఆ రోజు. అసలు ఆ రోజు నుండి విద్యార్థులు మట్టు పెట్టాల్సింది. కానీ నువ్వు పెద్ద నాయకుడు అయినట్టు ఈరోజు ఏం మాట్లాడుతున్నావు నీకే అర్థం కావట్లేదు. మరి ఇట్లానే నాయకుడిని ఎన్నుకున్నందుకు మా విద్యార్థులకు ఏం చెప్పాలో, మాకు మేము ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. 3 రంగుల జెండా అట సాగింది. నిరుద్యోగులకు ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల భర్తీపై గుడ్ న్యూస్ చెప్తారనుకున్న అభ్యర్థులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. గత ప్రభుత్వ తీరు వల్ల 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదన్న ఆయన ఇప్పుడు కొత్త భాష్యం చెప్పారు. నైపుణ్యం లేకపోవడం వల్లే ఉద్యోగాలు రావడం లేదంటూ మాట్లాడారు. సర్టిఫికెట్లు ఉద్యోగాలు తెచ్చిపెట్టమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథ ఏంటంటే, ఈయన రాష్ట్రంలో గిన్ని సమస్యలు జరుగుతుందా? ఇప్పుడు మా గాడిదాకెందుకు? ఈయన ఇంటి చుట్టే ఆశా వర్కర్లు ఉద్యోగాల పైసలు పెంచుతావా, మా ఉద్యోగ డబ్బులు ఈయనో అనుకున్న మోకాల మీద గిట్ల మొక్కిళ్ళు. అయినా కూడా సీఎం సారు బయటికి రాకుండా అసలు అందులో ఉండడో లేకుంటే ప్యాలెస్లో పోయి పడుకున్నాడు నాకు మనకు తెలియదు. కానీ ఆయన మాత్రం బయటికి రాకుండా నాకు ఇదే మీటింగ్లో నిన్న అన్నాడు, గింత సమస్య ఉంటే నన్ను సంప్రదించాడు అన్నాడు. ఓడియమ్మ కరెంటు పోయిందని ఆయన ఒక ఎవరతని పేరు కార్తిక్ అనే వ్యక్తి కరెంటు పోయిందని చిన్న ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ పెడితే అతని మీద కేసు నమోదు చేసిళ్ళు. గింతే సమస్య ఉందని, గింతే సమస్య మీద మాట్లాడితేనేమో కేసులు, మరి ఇంకా ఎదురు తిరుగుతేనేమో దెబ్బలు, ఇంకా ఎదురు తిరుగుతేనేమో వాడు రేపు అవుపడో. ఇది కాంగ్రెస్ పరిపాలన, ప్రజా పరిపాలన. గొంతెత్తి మాట్లాడితే గొంతు తీసుకునే. ఉద్యోగాల గురించి ఏమైనా చెప్తావా రేవంత్ రెడ్డి అని ఉద్యోగులందరూ ఆశపడి చూస్తూ ఉంటే నైపుణ్యం కలిగి ఉండాలి, సర్టిఫికేట్లు పనికి రావు అంటే మరి మేము జాబులకు పోతే మాత్రం సర్టిఫికేట్ అడుగుతారు. మరి నైపుణ్యం అడుగుతారు అంటే తాపీను మార్క్ తీసుకొని పోవాలా ఇంటర్వ్యూలో? సార్ ఇట్లా కట్టాలి సార్ అనుకుంటా. భయమో పైన నువ్వు మా తెలంగాణకి ముఖ్యమంత్రిగా నువ్వు ఆ తీన్ మార్మల్లిగాడు, కోదండ రాము, ఇంకా మురళి, ఆ తొలివేలు రగ్గాడు, ఇంకా తొత్తు మీడియాలు, ఈ V6 వెలుగోడు, మీరందరూ బలమోపాయిలు తెలంగాణ రాష్ట్ర ప్రజల గండానికి. మీరు చేసేదేం లేదు, కానీ పెద్ద పెద్ద మాటలతోటి మేము చేస్తున్నాం. ఏం చేసిరా మీరు వచ్చి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో ముచ్చట, విద్యార్థులకు ఉద్యోగాలు ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ మీరు ఈ నెల నుంచి అమలు చేయకుండా మాత్రము మామూలుగా కూడా చెప్తున్నారు. అదే విద్యార్థులు ఏకమయ్యి మరో ఉద్యమం చేస్తాం. రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని కూలగొట్టే ప్రయత్నం మళ్ళీ మొదలు పెడతాం. మోసపోవడే కాదు, మోసం చేసిన కూడా కుర్చీ కూలగొట్టి పాత్రలను తొక్కుడు కూడా మాకు తెలుసు, బరాబర్ తెలుసు. మేము తలుచుకునే చేస్తాం. ఉద్యమాన్ని మరో ఉద్యమంగా తిరిగించి మా మీద పీడించి సాగుతున్న ఈ రాజకీయ నాయకుల్ని మట్టు పెట్టడానికి అయితే మరోసారి ఉద్యమం సాగిస్తాం. పూర్తి స్థాయిలో మాకు వల్లైనంత వరకు అవసరమైతే ముఖ్యమంత్రులు లేకుండా మా జాబులను మేమే కల్పించుకొని రాష్ట్రాన్ని పరిపాలించుకునే సత్వ కూడా మాకే ఉంది. రాజకీయ నాయకుల పేర్లు విద్యార్థుల మీద జులుం విధించుకుంటూ, మీరు వేల కోట్ల రూపాయలు దోచుకుంటూ, వాళ్ళతో వీళ్ళతో కునుకుతూ ఎంజాయ్ చేసుకుంటూ మా భక్తులు మాత్రము పొలాల గట్ల బర్ల గట్ల ఇదే తాపి మాలు పట్టుకొని హమాలి పని చేసుకుని గీజ్ చేసుకుని మేము బతకాలి. బిడ్డ నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ముందే చెప్తా ఉన్నాం, ఎవరైనా సరే, టీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, బీజేపీ అయినా సరే, విద్యార్థులతో పెట్టుకుంటే మాత్రము రాష్ట్రాన్ని తగలబెట్టేసేమనుకుంటాను.